నమస్తే అందరికీ. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో స్పెషల్ మసాలా దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ మసాలా వల్ల కూరకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మరి ఎలా చేశానో చూద్దాం. ముందుగా మసాలా కోసం ఒక ప్యాన్‌లో ధనియాలు, నువ్వులు వేసి మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత అందులోనే డ్రై కోకోనట్ పౌడర్, కరివేపాకు కూడా వేసి ఇంకోసారి రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేశాను. తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్, ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ అయ్యేలా చేశాను. ఈలోపు మనం రోస్ట్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి ఫైన్ పౌడర్ లాగా దంచుకున్నాను. దొండకాయ బాగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత మనం రెడీ చేసుకున్న స్పెషల్ మసాలా పౌడర్ వేసి కలుపుకున్నాను. చివరిగా కొంచెం చిల్లీ పౌడర్ వేసి అన్నీ బాగా మిక్స్ చేశాను. అంతే. మన స్పెషల్ మసాలా దొండకాయ ఫ్రై రెడీ. నేను దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.